Hi everyone, welcome back to our episode 2 of our one pot rice recipes. సో మనకి ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోయే లంచ్ రెసిపీస్ ఎప్పుడైనా ట్రై చేశారా? సో ఈరోజు మనం అది చూసేద్దాం. ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ రైస్ రెసిపీ చేస్తున్నాను. 10 మినిట్స్లో మీకు ఈజీగా అయిపోతుంది. సో దీనికోసం మనం ఒక ప్యాన్లో ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటున్నాము. ఇక్కడ నేను ఆయిల్ అసలు యూజ్ చేయట్లేదు. సో మన ఫ్లేవర్ అంతా మనకి గీతోనే వస్తుంది ఈ రెసిపీకి. సో దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ నేను ఇక్కడ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం ఆనియన్ స్లైస్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కూడా మనం కొంచెం సాటే చేసుకున్నాక దీంట్లోనే నేను కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీకు ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని నేను స్లిట్ చేసుకున్నాను, పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఈ కారం సరిపోతుంది యూజువల్గా మనకి పిల్లలకు పెట్టాలన్నా కూడా. ఒకవేళ ఇంకా కావాలనుకుంటే మీరు ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది మనకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, సో తప్పకుండా యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద క్యారెట్ తీసుకొని దాని పొట్టు అంతా తీసేసాను, గ్రేట్ చేసేసుకున్నాను. సో యూజువల్గా మనం క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు అవన్నీ చిన్న చిన్న ముక్కలు కూడా తీసి పక్కన పెట్టి మిగతా రైస్ అంతా తినేస్తారు. సో మనకి ఇదేంటంటే క్యారెట్ అనేది చాలా మంచిది కాబట్టి ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోండి. సో వాళ్ళకి తీసి పక్కన పెట్టే ఆప్షన్ ఉండదు కాబట్టి చక్కగా తినేస్తారు. సో క్యారెట్లో ఉన్న క్రంచినెస్ అంతా పోయే వరకు మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకంటే మనకి ఎక్కువ మసాలా అనేది కూడా మనకి ఈ రెసిపీలో అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్గా, మైల్డ్గా, స్పైసీ లేకుండా బాగుంటుంది ఈ రెసిపీ. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఇక్కడ ఈ టైంలో మనము బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ అనేది మనకి కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఫ్రై రెసిపీకి ఎప్పుడైనా సరే మనం అన్నం పొడి పొడిగా ఉంటే చాలా బాగా వస్తుంది. ఇలా మనం రైస్ వేసేసుకొని క్యారెట్ మసాలా అంతా రైస్కి పట్టించేలాగా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే మన క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. సో ఇది మనకి పిల్లలకి యూజువల్గా లంచ్ బాక్స్ కోసం కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి విత్ ఇన్ నో టైం ఇది అయిపోతుంది. ఒకవేళ మనకి ఇంట్లో ఏమైనా కూరగాయలు లేకపోయినా పిల్లలకి సింపుల్గా పెట్టాలనుకున్నా ఇలాగ చేసి పెట్టండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా నో అని చెప్పకుండా తినేస్తారు. డూ ట్రై దిస్ రెసిపీ. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.